చిన్నారుల్లో మానసిక, శారీరక వికాసానికి నృత్యం ఎంతో దోహదం చేస్తుందని నళినిప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ప్రిన్సిపాల్ శివకుమారి అన్నారు. శంకర జయంతిని పురస్కరించుకుని ఒంగోలులోని సంతపేట సాయిబాబా మందిరంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు నటరాజ స్వామి చిత్రపటాలకు శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహించారు. గత 3 సంవత్సరాల నుంచే నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా వేసవిలో 45 రోజుల పాటు కూచిపూడి శిక్షణా తరగతులను సంతపేట సాయిబాబా మందిరంలో నిర్వహిస్తున్నట్లు నళినిప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ప్రిన్సిపాల్ శ్రీమతి శివకుమారి తెలిపారు. ఆసక్తి గల చిన్నారుల పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. నేటి నుంచి జూన్ 15వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 2:30 గంటల పాటు ఈ నృత్య శిక్షణా తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. ఇందులో కూచిపూడి నృత్యంలోని ప్రాథమిక అంశాలను బోధించడం జరుగుతుందని వివరించారు. శ్రీ గురుభ్యో నమః. నా పేరు శివకుమారి, శ్రీ నళినిప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ప్రిన్సిపాలు. ఈరోజు కూచిపూడి ప్రవేశిక అనే వేసవి శిక్షణా శిబిరాన్ని సంతపేట సాయిబాబా మందిరంలో ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం గత 2 ఏళ్లుగా జరుగుతున్నది. ఇది 3వ శిక్షణా శిబిరము. చిన్నారులందరికీ కూడా వేసవిలో ఒక 45 రోజులు, ఈ సంవత్సరం మే 2 అనగా ఈరోజు నుంచి జూన్ 15 వరకు కూడా ఈ శిక్షణా శిబిరం జరుగుతుంటుంది. ఇలా ఈ 45 రోజులు నేర్చుకున్నటువంటి చిన్నారుల చేత ఒక కూచిపూడి సాంప్రదాయ అంశాన్ని చివరి రోజున అనగా జూన్ 15వ తారీఖున ప్రదర్శన చేయించడం జరుగుతుంది. దీని ద్వారా వేసవి సెలవుల్లో చిన్నారులందరూ కూడా ఒక లలిత కళని నేర్చుకోవడానికి అవకాశమే కాకుండా
వారికి మంచి శారీరక మానసిక వికాసాన్ని కలిగించేటువంటి ఈ విద్యని నేర్చుకోవడం వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో మాకు ఫ్యాకల్టీగా మా సీనియర్ విద్యార్థులు, అలాగే కూచిపూడిలో పీజీ చేసినటువంటి బి సురేష్ బాబు, డిప్లొమా చేసినటువంటి ఏ ఫణికుమార్, వందన, వర్షిణి వీరందరూ కూడా ఫ్యాకల్టీగా వ్యవహరించబోతున్నారు. ఈ 45 రోజులు రోజు వచ్చి 2:30 గంట ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు ఎండ సమయం లోపే ఈ కార్యక్రమాన్ని ముగించి చిన్నారులందరూ కూడా ఉదయాన్నే ఈ శిక్షణ తీసుకోవడం వల్ల వారు ఎంతో ఉన్నతి సాధిస్తారు. అలాగే ఈ కార్యక్రమం అయ్యాక కూడా వారు అంటే దాదాపు ఈ 45 రోజుల్లో నేర్చుకున్న 80% ఫండమెంటల్స్తో పాటు రెగ్యులర్ క్లాసులో వారికి ఇష్టాన్ని బట్టి వారికి ఇష్టపడి ఉంటే చిన్నారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శిక్షణని కంటిన్యూ చేయవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే రెగ్యులర్ క్లాసులన్నీ కూడా రోజు సతపేట బాబాగుళ్ళలోనూ అలాగే స్వాతి కళ్యాణ మండపంలోనూ జరుగుతున్నాయి. జూన్ తర్వాత వీరు యథావిధిన వాళ్ళ క్లాసులను కంటిన్యూ చేయవచ్చు. అలాగే ఈ అవకాశాన్ని వినియోగించుకునే వారందరూ కూడా సంతపేట బాబా గుడి దగ్గరికి వచ్చి వారి యొక్క రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈరోజు ఆదిశంకరాచార్యుల వారి జయంతి అవ్వడం, అలాగే మా చిన్నారులు మా సంస్థ ద్వారా శంకర విజయం అనే కార్యక్రమం పలుచోట్ల ప్రదర్శించడమే కాకుండా కంచిపీఠాధిపతులైనటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి సమక్షంలో ఒక 3 సార్లు వారి సమక్షంలో ప్రదర్శించడం మా అందరి యొక్క అదృష్టము. అలాగే శృంగేరి పీఠాధిపతులు పిలుపునిచ్చినట్లుగా ప్రతి సంవత్సరము ఒక శంకర జయంతిని ఒక కృష్ణాష్టమిగా, రామనవమి వేడుకగా జరుపుకోవాలనేటువంటి సందేశాన్ని అనుసరించి మా విద్యార్థులందరూ కూడా ఈరోజు శంకరాచార్యుల వారి పూజ, అలాగే నాట్యాది దేవత నటరాజు పూజలో కూడా పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని అందరి యొక్క ఆశీస్సులు పిల్లలతోటి పాటు మా మీద కూడా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరినీ ప్రోత్సహిస్తున్నాను.
Dum 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 dum